ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈ రోజుటి వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఆవేశపడి తొందరపడి నెట్టివేయకమ్మా. డిసెంబర్ 1న నీ జీవితం అనేది మారబోతుంది. నీ కళ నెరవేరబోతుంది. నువ్వు ఊహించని శుభవార్తలు నీ చెవిన పడతాయి. అలానే నువ్వు ఎప్పటి నుంచో కోరుకుంటున్నవన్నీ కూడా నీ కళ్ళ ముందుకొచ్చి నిలబడతాయమ్మా. ఇవి ఒట్టి మాటలు కాదు, నిన్ను సముదాయించే మాటలు కాదమ్మా. ఇవి సాయి సత్యవాకులు. ఖచ్చితంగా అలానే జరుగుతీరుతుంది అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం. తల్లి, ఇప్పటి వరకు కూడా నువ్వు ఏమాత్రం అనవసరంగా ఆలోచించిన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేయి. నీ మనసుని పాడు చేసుకోకు. కాస్త ప్రశాంతంగా నెమ్మదిగా వింటే సరిపోతుంది. అన్నీ కూడా అవే మారతాయమ్మా. నీ జీవితంలో నువ్వు కోరుకున్న సంతోషాన్ని నీకు అందించబోతున్నాను. కాబట్టి నువ్వు ఆలస్యం చేయకుండా నా మాటను ఆలకించు. నువ్వు ఆవేశపడితే నీకే ప్రమాదం. కాబట్టి దీన్ని నెట్టివేయకు. తొందరపడి నెట్టివేయకమ్మా. రేపటి రోజున నీకొచ్చే అమూల్యమైన శుభవార్తను ఇప్పుడే తెలుసుకొని ఆనందించు. ఎందుకు నెట్టేస్తున్నావో చెప్పు. ఇప్పుడు నువ్వు ఎంతో అలసిపోయి ఉన్నావు కదా, అలానే ఎంతో నిరుత్సాహంతో కూడా ఉన్నావు. అందుకే బిడ్డ, ఈ సందేశం నీ కంట పడేలా చేశాను. అలానే నీ జీవితాన్ని మార్చి ఒక అద్భుతాన్ని కూడా జరిపించబోతున్నాను. నీ మనస్తత్వం అనేది ఇప్పుడు ఎంత గొప్పగా ఉందో తెలుసా? అందరితోనూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటావు. అబద్ధాలను అస్సలు మాట్లాడవు. ఏది ఏమైనా సరే నిజం నిప్పులా మాట్లాడతావు. అందుకే నీకు ఎక్కువ మంది శత్రువులు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నారు. అసలు కొంతమంది అయితే దూరం అయిపోతున్నారు కూడా. అయినా బాధపడకు. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు బాధలు పడ్డావో నాకు తెలుసు. ఇప్పటి వరకు ఎన్ని నష్టాలను నువ్వు ఎదుర్కొని వచ్చావో. జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అనుకున్నావే కానీ ఎప్పుడు ఏది కూడా నువ్వు కన్నటువంటి కల అనేది నిజం కాలేదు. ఆ సమయంలోనే నువ్వు ఎంతో నిరుత్సాహపడ్డావు. నీకు నచ్చింది ఒక్కటి కూడా నువ్వు వదిలిపెట్టవు. నీ వారి కోసం అసలు నీ గురించి పట్టించుకునేటువంటి వారు ఎవ్వరూ కూడా లేరు. కానీ నువ్వు అందరి బాగోగులు చూస్తావు. అందరూ బాగుండాలని ఆశపడుతూ ఉంటావు. ఇక నీకు కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఎంతో ఎక్కువగా ఉన్నాయమ్మా. దానికోసం అహర్నిశలు కష్టపడుతూనే ఉంటావు. అయినా సరే నీకు కొద్దిగా కూడా ప్రతిఫలం అనేది దొరకడం లేదు కదా. మంచి జీవితం అనేది కూడా నా బాబా నాకు అందించడం లేదే అని కుమిలిపోతూ ఉంటావు కదా. అందుకే ఈ రోజున నువ్వు వినబోయే ఈ శుభవార్త పూర్తిగా నీ దిశను మార్చే గొప్ప వార్త. ఎలాంటి ఆటంకము నీకు ఎదురవ్వదు. నువ్వు ఏ పని చేయాలన్నా సరే దానిలో విజయాన్ని పొందుతావు. డబ్బు పరంగా నీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఇంట్లో కూడా నీకు మంచిగానే ఉంటుంది. అలానే నువ్వు పడ్డ కష్టానికి నీ శ్రమకు తగిన గుర్తింపు అనేది కూడా కలుగుతుందమ్మా. నేను చెప్తున్నాను కదా, మంచి మంచి వార్తలు నువ్వు వింటావు. నీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించేస్తాను. ఈ రోజున ఆర్థిక పరంగా కూడా నీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు రెట్టింపు అయ్యేలా నేను చేస్తాను. అలానే ఆగిపోయిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేలా చేస్తాను బిడ్డ. జీవితంలో గొప్ప మార్పునే నువ్వు చూడబోతున్నావమ్మా. నీకున్న కష్టాలన్నింటి నుంచి నీకు విముక్తి రాబోతుంది. నీకు పట్టిన దరిద్రమంతా తొలగిపోయి నువ్వు ఏది తాకితే అది బంగారంగా మారుతుంది. నీ తెలివితేటలు ధైర్యము అధికంగా ఉన్నాయి కదా. ఏ పని చేసినా ఎక్కడ ఏ విధంగా ఉండాలో కూడా నీకు తెలుసు. ఏ సమస్యలను కూడా ఎలా పరిష్కరించుకోవాలో కూడా నీకు తెలుసు. మరెందుకు నిరుత్సాహపడుతున్నావు? నువ్వు ఎక్కడ ఎవరిని మోసం చేయవు. కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం నిన్ను మోసం చేస్తూ ఉంటారు. నీకు ఒక మంచి భవిష్యత్తు ఉంది. నీ మంచి మనసుకి ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు మంచే చేస్తాడు. కష్టం కలగకుండా చూసుకుంటాడని ఎప్పుడో నీకు మాట ఇచ్చాను కదా. నీ చెయ్యిని ఎప్పుడూ వదిలిపెట్టను. ఇక అదృష్టం అనేది అనుకూలంగా మారితే ఏ విధంగా ఉంటుందో ఈరోజు నీకు నేను చూపిస్తాను. ఇక నీ సంపాదన కూడా రెట్టింపు అయ్యేలా చేస్తాను. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ జీవితాన్ని ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను.
ఇన్ని ప్రయత్నాలు చేశావు. ఎంతగా నీ యొక్క జాలి గుణం అనేది ఎదిగిందో తెలుసా? నిన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఎంతగా అందించావో, ఆదరించావో. అంటే నీ నుంచి సాయం అందుకున్న వారే ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసు. కానీ వాళ్ళు నీకు సమస్య వస్తే ఎవ్వరి దగ్గర నుంచి కూడా ఒక్క రూపాయి కూడా సాయం అనేది కూడా ఇవ్వరు. నువ్వు తీసుకోవు. ఎవరు కూడా సాయాన్ని అందించేటటువంటి వారు లేక ఈ రోజున ఎవరు కూడా పట్టించుకోనట్లు స్థితిలో ఉండిపోయావమ్మా. అందుకే ఆ బాధలోనే ఈరోజు నువ్వు నోరు తెరిచి నన్ను ఇలా అన్నావు. బాబా, నేనెప్పుడూ కూడా నిన్ను ఏదీ అడగలేదు కదా. నా జీవితంలో అంటే నీవు మరీ కోరి కోరి నాకు ఇది కావాలి, అది కావాలి అని నేనెప్పుడూ అడిగిందే లేదే. ఇదేనా నా జీవితం? ఇది ఉంటేనా నేను ఉండగలను అని నువ్వు ఎప్పుడూ కూడా అడగలేదు. ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉన్నావు. బాబా, ఉన్నదానిని చూసుకొని నా జీవితంలో మురిసిపోతున్నానే. మరి నాకెందుకయ్యా ఇన్ని కష్టాలు? నా గురించి పట్టించుకునేటువంటి వారు కానీ ఎవ్వరూ లేరు. ఆలోచించేవారు కూడా లేరు. కానీ నేను ఇంతలా బాధపడుతున్నాను కదా. అది నీ తప్పు కాదమ్మా. నువ్వు మంచిగానే ఉన్నావు. కానీ ఈ సమాజం అనేది ఇలా ఉంది. ఎవరికి ఎక్కడ ఏ సాయాన్ని అందిస్తే వారు బాగుపడతారో, ఎక్కడ వారు సంతోషంగా ఉండిపోతారో, ఎక్కడ వారి దగ్గర మన ముందు అంటే మనకంటే వాళ్ళు ఎక్కడైనా కించపరుచుకొని ఉంటారేమో అనని ఎవరికి వారు స్వార్థంగా పెరిగిపోయి ఎవరి బ్రతుకు వాళ్ళు చూసుకుంటున్నారు. మరి నీ గురించి ఎవరు ఆలోచిస్తారో చెప్పు. అయినా సరే నువ్వు మాత్రం అందరి మంచే కోరుకుంటావు. ఆర్థిక పరంగా కానీ, నువ్వు సంపాదిస్తున్నటువంటి దాని గురించి కానీ, నువ్వు ఏది ప్లాన్ చేసుకున్నా వాటిపైన కానీ, అంటే నీ ఫ్యూచర్ గురించి నువ్వు వేసుకున్న ప్రణాళికలు కానీ అందరితో పంచుకుంటావు. చూడమ్మా, ఇక్కడ నువ్వు చేసే మొదటి తప్పే ఇది. నీ ప్రణాళికలను ఎదుటి వ్యక్తులకు తెలియపరిచినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రణాళికల ప్రకారమే వారు కూడా నిన్ను నడుచుకుంటారు. మరి అలాంటప్పుడు ముందు లాభం అనేది ఎవరికి? ఎదుటి వ్యక్తులకే కదా. అందుకే నువ్వు అనుకున్నటువంటి పనిని ముందుగా నువ్వే చెయ్యి. ముందుగా నువ్వే దానిలో ₹1 లాభం అనేది నీకొచ్చిన తర్వాతే దాన్ని నలుగురికి చెప్పాలి. నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి వ్యక్తులను దాని గురించి చెప్పగలిగితే వారికది ఒక ఇదిలా మిలిగిపోతుంది. మరి ఎలాంటి అవసరం లేని వ్యక్తులకు తెలియపరిచి నీ గురించి నువ్వు నిస్సహాయపడుతూ వారి ముందు నిస్సహాయ స్థితిలో నిలిచిపోయి ఉన్నావు. కాబట్టి నీవు ఒక స్పష్టత ఇవ్వాలి అని ఈరోజు ఈ సందేశాన్ని నేను తీసుకొచ్చాను. నీది చాలా జాలి గుణమమ్మా. మంచితనం కూడా నీకు ఎక్కువ. ప్రతి చిన్నదాన్ని కూడా అధికంగా మోసేస్తూ నమ్మేస్తూ ఉంటావు. బిడ్డా చూడు, టెన్షన్ ఎక్కువగా తీసుకోకు. ప్రతి దానికి టెన్షన్ పడకు. ఈరోజు నీకు అధికంగా లభించబోతుంది నా అనుగ్రహం. నా అనుగ్రహం అనేది నీకు లభించబోతుందమ్మా. ఇకపై నీకు అన్ని అనుకూలమైన రోజులే. అన్నీ నీకు మంచి రోజులు సంతోషంగా ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో రకాల దుష్ట శక్తుల నుండి నిన్ను కాపాడుకుంటూ వచ్చాను. ఎలాంటి ప్రభావం కూడా నీపై పడకుండా నీ వెన్నంటే ఉంటూ నిన్ను నేను కాపాడుకుంటూ వచ్చాను. నేను నీకు అనుక్షణం కూడా నా సహాయాన్ని అందిస్తూనే ఉంటాను. అలానే బిడ్డ, నువ్వు ఒక పని చేస్తూ ఉండు. మీ ఇంటి దగ్గరలో ఏ ఆలయం అయితే ఉందో ఆ గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసుకొని స్వామివారిని దర్శించుకొని లేదా అమ్మవారిని దర్శించుకొని ఒక కొబ్బరికాయను కొట్టి ధైర్యంగా ఇంటికి రా. ఇక నువ్వు ప్రశాంతంగా ఆ గుడిలో కాసేపు కూర్చో. ఏవైతే సమస్యలున్నాయో, ఏవైతే బాధలున్నాయో అన్నీ కూడా స్వామివారికి అమ్మవారికి చెప్పుకొని మనసుని కాస్త కుదుటపరుచుకోమ్మా. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. నీ కుటుంబం, నీ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఇవి నేను ఒట్టి మాటలుగా చెప్పడం లేదు, సాయి వాక్కులుగా చెప్పబోతున్నాను. బిడ్డా, నిజంగానే డిసెంబర్ 1న నీ కల అనేది నెరవేరబోతుంది. నువ్వు కోరుకున్న ఉద్యోగం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యాపారంలో కానీ ఇలా ఏదైనా సరే నువ్వు మంచిగా లాభాలనేటివి పొందబోతున్నావు. మంచి జీవితాన్ని కూడా నీకు అందించబోతున్నాను. అలానే ఎవరైతే నీకు కీడు తలపెట్టాలని చూస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. భయపడకు, ఆ రోజులు కూడా రాబోతున్నాయి. ఇక నువ్వు చేసిన పుణ్యఫలాలన్నీ కూడా తిరిగి నీకు రాబోతున్నాయమ్మా. నువ్వు చేసే ఏ పనినైనా సరే అందులో నీకు ధనలాభం రాబోతుంది. కాబట్టి ఈ అవకాశమే కదా నీకు కావాల్సింది. అందుకే ఈ అవకాశాన్ని అసలు వదులుకోకు, చేజార్చుకోకు. అస్సలు నువ్వు ఈరోజు సంతోషంగా ఉండమ్మా.
అలానే నీ ఇంట ప్రతి నిత్యం కూడా దీపం వెలిగిస్తూనే ఉండు. వీలైనప్పుడల్లా నీ సాయి తండ్రిని దర్శించుకోవటానికి వస్తావు కదా. నీ బాబా 1000 కళ్ళతో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని మార్చడానికి, నువ్వు సంతోషంగా ఉండడానికి నీ సాయి ఎల్లవేళలా శ్రమిస్తూనే ఉంటారు. ఇక ఇది నువ్వు ఏది తాకితే అది బంగారం కలుగుతుంది. గుర్తుపెట్టుకో. చివరగా చెప్తున్నాను, నీ పర్సనల్ విషయాన్ని ఎవ్వరితో కూడా పంచుకోకు. దానివల్ల కళ్ళనేటివి నీకు ఎక్కువగా నరదృష్టి ఏర్పడుతుంది. కుళ్ళనేది ఏర్పడుతుంది. నువ్వు మంచిగా బ్రతికితే అస్సలు ఎవ్వరూ ఓర్చుకోలేరు. కాబట్టి జాగ్రత్త. ఎటువంటి వారితో ఎటువంటి విషయాలు కూడా పంచుకోకు. దీనివల్ల నీ జీవితంలో సమస్యలనేటివి ఎక్కువైపోతున్నాయి. నువ్వు ఎదుర్కోవాల్సిన ఈ సమస్యల్ని ఎదుర్కోవాల్సిన సమయం వస్తుంది. అలానే వచ్చే అదృష్టాన్ని కూడా వాళ్ళు రానీకుండా చేస్తున్నారమ్మా. అందుకే ఎవరితో కూడా ఏదీ మాట్లాడకు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతవరకే ఉండు. నీ జీవితం కూడా మారుతుంది. ఇక నువ్వు మొదలు పెట్టాలనుకున్న పనులన్నీ మొదలుపెట్టేయి. సవ్యంగా జరుగుతాయి. జీవితం అంటే ఏదో ఒక రోజు నీకు కావలసిన గొప్ప బహుమతి అనేది అందించే తీరుతుందమ్మా. అప్పటి వరకు కాస్త మౌనంగా, సహనంగా ఉండు చాలు. జీవితం నీకు ఇవ్వాల్సినవన్నీ కూడా ఖచ్చితంగా ఇచ్చే తీరుతుంది. నీ సాయి చెప్పిన మాట నువ్వు వింటావు కదా. నీ సాయి మీద నువ్వు నమ్మకంతో ఉంటావు కదా. అయితే నీ సాయి నీకు తోడుండగా నీకు భయమెందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.